నగరవాసులారా ఊపిరి పీల్చుకోండి. మన కోసం మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇకపై ట్రాఫిక్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. హైదరాబాద్లోని ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ద్వారా తర్వాత హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్గా ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ రూపుదిద్దుకుంది. 4 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో బై డైరెక్షనల్ మార్గంగా 6 లైన్లతో ఈ ఫ్లైఓవర్ను బల్దియా అధికారులు నిర్మించారు. రోజురోజుకు ఈ మార్గంలో పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ రూపకల్పన చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ముఖ్యంగా ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్ నగర్ వంటి కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. జూ పార్క్ వచ్చే సందర్శకులకు, పాత బస్తీ వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణం ఇకపై సులభతరం అవుతుంది. ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరంగూడ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అలాగే జూ పార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. ఇక ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా తగ్గనున్నాయన్నటువంటి వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఈ రోజు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్న తర్వాత ఈ రోజు ఆరాంఘర్ జూ పార్క్ బ్రిడ్జ్ ఏదైతే ఆ ఫ్లైఓవర్ కి మోక్షం అయితే లభించబోతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 3వ తేదీన ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కార్యక్రమం అయితే నిలిచిపోవడం జరిగింది. అయితే ఈ రోజు 3 గంటలకు విడుదల చేస్తుండడంతో, ఏదైతే ఈ ఫ్లైఓవర్ ని అందుబాటులోకి తీసుకొస్తుండడంతో స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న శాస్త్రీపురం కావచ్చు, చాంద్రాయణగుట్ట కావచ్చు, వీళ్ళందరూ కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి, ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ మార్గం నుంచి అంటే ఎన్జీటీఎస్ మీదుగా కూడా ఎవరైతే మహబూబ్ నగర్ వెళ్తారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుంటాయి. రోజుకి కనీసం ప్రైవేటు, ప్రభుత్వ బస్సెస్ కలిపి 1700 వరకు కూడా ఈ మార్గం మీద వెళ్తుంటాయి. ప్రతిరోజు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బస్సెస్ అన్ని కూడా ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్లడంతో కొంత ట్రాఫిక్ రద్దీ అనేది చాలా వరకు కూడా తగ్గబోతోంది. మరోవైపు స్థానికులు కూడా, స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో స్థానికులు కూడా ఈ మార్గం అందుబాటులో వస్తాయి. అయితే ర్యాంప్స్ ఏవైతే మధ్యలో దిగేందుకు కొన్ని ర్యాంప్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందో అది మార్చి కల్లా పూర్తి చేస్తామని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు 3 గంటల సమయంలో ఈ ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 2017లో ఈ ఫ్లైఓవర్ అయితే పనులు ప్రారంభించడం జరిగింది. మధ్యలో కరోనా తదితర వాటి వల్ల పనులు కాస్త ఆలస్యమైనప్పుడు కూడా 7 ఏళ్ల తర్వాత మొత్తానికి ప్రాజెక్ట్ అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓకే, రైట్ రామకృష్ణ.